బ్రాహ్మణ ఒక పట్టం 90 ఏళ్ళు ఉన్నదాట రాజ్యం పెద్దది దేశం పెద్దదయ్యా ఏటి మీద ఎట్ల మందా పాడి మీద బండ మందా చిన్న గుట్ల మీద చిన్న నాగుల మందా చిన్న గుట్ల మీద పేయలాని మందరా తమలతోడు నాగిన మందా ఇష్ట తంపది వస్త వాక్య ఉలగల్ల వాడు ముద్రా తంపన్న ఏమని ఎండి వచ్చిండు కుడిన బంగారం పోచిండు దాన తప్పులు బట్టి దానము చెడని పదార్థమాని తప్పులు బట్టి దానావలాగి ఆయన సంగతి కచ్చి మీద ఉండని ఆ రాజు ఒక్క భార్య వాడి ఇళ్ళ కొంతమంది ఆడలు జరుపుతా కాదు మొగడానికి పడుతుంది అది సన్నవారు బియ్యమంట సర్వల బట్టలు సన్నవారు బియ్యం సర్వల బట్టలు చెడ్డవారు చేరుకున్న బట్టలన్నీ అప్పుడు ఏదో తప్పని చెప్పాలనుకోండి తగినాలు కొన్నమ్మా అన్ని రకాల వంటలండి రోజులు పెట్టి భర్తతో బతుకుతున్నారట అమ్మాకి అత్యంత విడిచిపెట్టుదాగా బోనాలు అత్తే విడిచిపెట్టు కానీ బోనాలు ఇప్పుడు రావు ఇప్పుడు మన కథ అయిపోతారు వాళ్ళ రచనాలు ఇట్లాలి ఇడుగుకుండు ఇట్లాగే మందరు ఇట్లాలి ఆ తల్లి చూడవయ్యా అన్ని రకాల వంటలు ఏటిలోకి దొరికిందమ్మా భర్తతో చూస్తుంది కన్న తల్లి పైన బాపమ్మ నా భర్త రాజున కట్టి మీద కొలువు కొడుతుండేనా
ఆయనకి ఇల్లు ఆదికి రాదు ఎండ్లన్నీ మర్చిపోతాడు ఆకలన్న తెలియదు నా భర్తకు నా భర్త లేని పోయి నేను ఎట్లా చెయ్యాలి నిజంగానే ఆయుల గుణము చూడండి ఏ పండుగైనా ఏ పబ్బమైనా నా ఇంట్లో కూడా నా భర్త ఉండాలి నా కడుపుతోటి కన్న పిల్లలు ఉండాలి వాళ్ళు కడుపు నిండా భోజనం ఎత్తే ఆయులకు తినకుండా తిన్నట్టు ఆనందం అనిపిస్తున్నాట ఏమంటో కండద్దాలు పెట్టుకున్నా ఎట్లా పూర్వంలో భర్తలు చేయక భార్యలు చెత్తలేదట ఇక ఇప్పటోళ్ళు ఉంటారు కొంతమంది పులగంటారు వాళ్ళు వచ్చేది వాడు చేతుల్లో వచ్చేది ఒకడు రాక ముందే 3 సొల్ల బియ్యం పెట్టుకుంటది ఆ మగారింటికడ మీ సౌసు బాగా విన్నదాయ అత్తగారింటికడ పప్పు పెట్టుకునేరాయ ఒకడు పలవంచ మరి పనులు ఉంటది బావుకిల చికెన్ చెప్పుకుంటుంది ఏ ముట్ట కాముట్ట గోరించుకుంటారు అయినాక వాళ్ళ ఒకడు ముందు ఒకటి కచ్చేపడి చెప్తాడు బోలు దూరం వేస్తారు ఊరు మొగల కట్టరాలు వాళ్ళు ఇద్దరాలు మొగలు పునీతులే ఇద్దరాలు మొగలు ధర్మాత్ములే ఇంటి కూడా భోజనం అట తల్లివర్తత అన్నమాట శివ సూత్రములు చెప్తున్నారు ఎన్ని నోములు నోమిన తల్లికి అమ్మ అని పిలవాలి వెళ్ళలేదాట దైవమా తనకు లేని దందా పోయి కాడ పొందనాట కర్రతానమైతదా ఒళ్ళు పోనమైతదా ఇత్తడి కుత్తడి కాదు తొత్తు దొరసాని కాదు సున్న కొత్తు సున్న మెత్తనిద్దురా తన కథకు వండాలి తన నమ్మారి పిలవాలి తన చేను వండాలి తన ఇల్లు నిండాలి అరే సాయి ఒక్క పైన కమ్మేయండి అరే ఒక్క పైన కమ్మేయమని బాక్స్ తన చేను వండి తన ఇల్లు నిండాలి నా తల్లు రాలే ఈ చెరువు నాకెందుకు ఇచ్చిండు ఏ పిల్ల అయినా కోరుకుంటది గుణవంతుడైన భర్త దొరకాలి తర్వాత నా కడుపు వండాల భర్త భక్తి ఉండగా ఏ కండ్లు ముయ్యాలని ఏ పిల్లైనా కోరుకుంటది ఎందుకంటే ఆడపిల్లల గత్తయి మాటలు మోగోనికి రావు నక్కలైనక్క మోగోనికి 10 ఏళ్ళక పోరగంట పుట్టకపోని చోటు అనుకుంటారు అది కండలేకమ్మో కనిపిస్తుంది పోరగంట పుట్టకపోతే కానీ ఆడపిల్లలు గట్టగారు నక్కలైన పిల్ల ఏడాది పోయి 2 ఏళ్ళు 2 ఏళ్ళు పోయి 3 ఏళ్ళు వరని అవ్వగారింటి అత్తగారింటి నడవంగా ఆగిస్తుంటమ్మ వస్తుందంటారు ఏవైనా పిల్లి ఇంకేం గంట పడతలేదు ఉంటారు ఆడవారికి సచ్చిన సమానం అనిపిస్తుంది అందుకే నేను అమ్మని కావాలి అందుకే నేను తల్లిని కావాలి నా కడుపులో పుట్టిన పిల్లగంటూ నన్ను అమ్మాని పిలవాలి అమ్మాని పిలిచే పలుకు లోపలి ఎంతటి అమ్మదనం ఉంటది పిలువని మరి పులకరించను ప్రేమను వర్షించింది ఆయాసముల గాని ఆనందముల గాని తొలి పలుకు అమ్మ అది ఎంత దుర్మార్గుడు కొడుకైతేంది అవ్వ ఎరుగుతలే కండలకి మెరుగులు దుంక కొడుకులు గాని గిరగిరతో వంట పోతుంటే కారు కోట్లం తగ్గుతావా చెప్తాను అమ్మా అమ్మా అంటాడు గాని నా ప్రేమ గల పెళ్ళవా అయ్యో నీ పెళ్ళని ఎత్తపోయి కాబట్టి పెంట బొందలు ఎత్తేసి అప్పుడు పెళ్ళవాడి కత్తరా అమ్మ అమ్మాది కత్తది అమ్మను మించిన దైవం ప్రపంచం ఎవరోటి తల్లిని కాదన్నవాడు కొడుకు కొడుకే రాదు మరి ఈ జన్మ పరమాత్మ నాకెందుకు ఇచ్చిన నా తల్లులారా ఏ నింద గాని ఏ కష్టము గాని ఏ బాధ గాని ఆడిన మొత్తం ఎరుగు గోరు పోయ్యరు గోరు పుట్ట రాజే పుట్టుక ఆడవారి పుట్టని అదృష్టహీనమైన పుట్టక ఈ మొగోడు పుట్ట కోసి పెట్టుకుని 7 ఏళ్ళ వరకు తిరిగి రాని నచ్చిన తొలలకి ఇంత కడతాడు రాజులు ఇంత చెప్తాడు వారికి ప్రతి ఒక్క నమస్కారం పెడతాడు ఎట్లా వచ్చినా సేపేటి అని అంటాడు అరే పెద్దదైన పిల్ల ఒక్కరు ఒదిగి తగనబడకపోతే తల్లి కనమారవే తండ్రి కనమారవే తోడబుట్టనగల కనమారవే 7 ఏళ్ళు మొగోడు కనబడితే 7 పెట్టు సూపర్ మొగోడిని ఒక్కనాడు ఆడపిల్ల కనబడకపోతే ఇంటింటి రాజులందరి కనమారు ఆ బ్రహ్మదేవుడు మోసగాడు కాదు నా తల్లు రారా ఆడపిల్ల కూడా
చిన్నతనాన బిడ్డ మొగడి గిట్ట చచ్చిపోతే తల్లిదండ్రులు అనుకుంటారాట నా బిడ్డ కాయల్ల కాయుంది, నా బిడ్డ పిందెల్ల పిందుంది, నా బిడ్డ ఈడేం వేయింది అని ఆ పిల్లలు కొడుకు ఇచ్చినట్టు చెప్తాను. ఆ పిల్ల అత్తగారించిన లగ్గాలు కానీ కూరలు పట్టని మంగళార్తులు పట్టని కొడుకు ఇయ్యబోయ్యని ఆ పిల్ల కలిగట్టే కొంతమంది ఆడలు పంచ పేరు నానబెడతారు. అది తన మీద కొంగేసుకొని వస్తున్నది. పచ్చని పందిట్ల పానం పెట్టనియకుర్రి, పశువు కలిపి నక్షత్రాలు చేతులు పెట్టకుర్రు అంటారు. చూడు హారనానికి ఒక్క మొగలు చచ్చిపోతే తన మీద ఎక్కించి తన దగ్గర ఒడిగించి మూల కూకుండా పెట్టి ముండతారని చెప్తారు. ఈ మొగోడికి 60 మంది పెంపాలు చచ్చిపోయి 61 రగి రగి ఉంటాడు. ఆయనకేం బందయింది? బొట్టన్నది బందయిందా? ముండతనం అన్న పేరున్నదా? నా తల్లురాల అడవిలకు సంతాన ఫలము లేకపోతే స్వర్గానికి తొవ్వలేరు. ఉన్నామనర్థము నుంచి తప్పించవాడ పుత్రుడు ఈ జన్మ యత్నము. ఈయన నా భర్త వచ్చినాక నా భర్త పాదాలు కలిగి ప్రయోజనపడిన నాడు సంతానవతిని కావాలి, అమ్మడు కావాలి అని కోరుకుంటానని రోజుల కూకుంది పైదల పాపమ్మ. ఈమె సంగతి ఇక్కడ ఉండని రాజులకి చెరి మీద తండ్రి వాడు అంత మంచి భార్య దొరికిందిరా. నా భార్య గుణవతి శీలవతి పరమ పాతిపక్షం కలిగిన నా భార్య పాయిరాల పాపమ్మ. ఎన్ని జన్మల పుణ్యమో నా కర్తంగైంది పాపమ్మ. పోయేదాకా నా భార్య కమలవన్న విరబోదు. మీరు వచ్చేంత దాకా ఈ దానములు బంధు పెట్టకురి. దానము చెడని పదార్థం అన్నది వెనకాల పెడతాడు. చేతులు వెలిగి ఎత్తులు పెట్టాలి, పాత్ర వెలిగి దానం వేయాలి, గోత్రం వెలిగి పిల్లని తెచ్చుకోవాలి. నా తాతలు నా ముత్తాతలు రాజ్యం వెళ్ళి రూపం ఎవడగొంటనేం రా. రేపు నేను వంగ పోతానా? తల్లి గర్భములకేమి రంగ ధనము తీస్తాడు ఎవడు? వెళ్ళి పొంగెవడికే వింటరాదు. ఓట్ల శిరవంతమని కొంపని ఉంటాయని కాట్ల పెట్టినాడు, కానీ మన ఎంబడి రాదు. ఈ మానవుల జీవితం నాలుగొద్ర భోగం నరం మీరుతుండు. 9 తొర్రల తోలి తిట్టిని తుస్తున్నట కామెప్పటికైనా పాయమే. మాయ శరీరానికి మానవుడు మమతలుకోవద్దు. ఈ రైతి కాడికెన్నో పురుగులొస్తున్నాయి, సత్తున్నాయి పురుగుల రీతి మానవ జాతి. ఎవరికేం పేరున్నది? పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, చచ్చిన తెల్లారి పేరు మర్చిపోతున్నారు. అది కాదు లెక్క. మానవులై పుడితే నువ్వు ఎందాయిసే కానీ 1000 ఏళ్ళ కీర్తి ఉండాలన్నాడు ఆ చక్రవర్తి. నేనేది పోతున్నా వస్తున్నా ఎక్కడ ఎక్కడ
ఇటువంటి బుద్ధిమంతలు ఏమన్నారు పెళ్ళ మీద మొగోడికి నిండు రూపాయి ప్రేమ ఉన్నప్పుడు పారాయణమందం దాస్తూ అన్నాడు. చాలా మందం పెళ్ళ మీద ప్రేమ చూపించన్నాయి. ఈ పారాయణ వరకు ఒక్క చారాన తల్లిదండ్రి పైన, ఒక్క చారన యారు బిడ్డల మీద, ఇంకో చారను తన్నదమ్ముల మీద, మిగిలిన చార అది పెళ్ళ మీద చూపి సపరేట్ ఈ రవ్వుల మీద చూపించక ఇదే నిండు రూపాయి ప్రేమ మొగోడు పెళ్ళ మీద చూపిస్తే భార్య కింద భర్తలు పని మనుషులు అయితేనే కళ్ళకు నిలబడ్డయ్యారు. అది కాకుండా తొలి బుద్ధిమంతులు ఏమన్నారు? భార్య మీద భర్తల ప్రేమ ఉండాలి, భర్తల మీద భార్యకు ఉండాలి, ఆడల మీద మొగళ్ళకు ఉండాలి, మొగళ్ళ మీద ఆడలకు ఉండాలి. నా భార్య వచ్చి నా పాదాలు కడిగి పాదాలు పడ్డ మీద పెరుగుదల పోని నా ఆరోగ్యం రమ్మంటే ఓటలేను లేకపోతే నగర్లు బట్టి గంట పిల్ల ఆడవారిందా ఆడలు కొడుకుంటే బట్టలు లేవాలి, నగలు లేవాలి, సీరలు లేవాలి. ఆడల కలిసిస్తే అది కొన చుట్ట మీదకి కూరుకుంటేది కాక ఇంటికాడ పక్కకు మంచాలు ఏమంటారే ఆటోల కూకున్నయ్యలాలో వచ్చినాక రోడ్ల పోను అని రాజెప్పుడున్నాడు. ఆ తల్లి ఎట్లా వస్తున్నది ఆ భర్త వేడికి ఇప్పటి మొగోళ్ళు పెందాలు కలుగుతారు
అచ్చిరాక తల్లి పచ్చి పాలతోని పాదం గుళ్ళు కడిగినమ్మా పాదముల పడ్డ నీళ్ళు పైన చల్లుకున్నావు దేవి నీ బుద్ధి ఇచ్చిన నీ జ్ఞానం తెచ్చిన ఆనందమైన సమయం ఎందుకో నీ ముఖమే అదముఖంగా పడుతుందని లగ్గమై ఎన్ని రోజుల ఒక్క మాట నీకు నేను అన్నాను ఒక పూట కూడా రావా ఒక రోజు కూడా ఒక దెబ్బ ఇంట నిన్ను నేను వచ్చి మాయే ఆడవిల్లై పుట్టిన పాపానికి తల్లిని వార్త తండ్రిని వార్త ఊరును వార్త చుట్టాల వార్త ఎక్కడ పుడతాడో ఈ మొగోడు 300 రంధ్రానికి తల వంచుకొని ఆడవిల్లత్తగా తడుగు పెడతాడు అత్తమామలు కొచ్చోళ్ళు కాని మధురు పచ్చిలందరు కాని చేసుకున్న భర్త ఒక్కడుకున్నవంతుడైతేనే అవగారిని మనిషి అత్తగారి తానుకుంటారని అంటారు పెట్టుకున్నాక అవునా నేను గుణక పువ్వుల వ్యక్తినట్టు నేను గుణం ఇంకా మారడం అవునా కొందరి రాతలు మంచిగా ఉంటాయి మంచి మొగడు దొరుకుతాడు ఇంకో కొంతమంది ఆడల రాత తీసుకపోయి గట్టేరు కొన్న పాత్ర భార్యల రక్తము దాగే భక్తలు దొరుకుతారు కొంతమంది ఆడలకు పెళ్ళాలు కట్టం ఎత్తి మొగోడు దొరుకుతాడు ఒక్కొక్క తల్లికి లేరా ఒక్కొక్క తల్లి పుట్టని కట్టబడతారు వారానికి పుడతారు అది జన్మలు గీసిన పాపం ఇక ఒక్కొక్క తల్లి పొద్దు కూకుత అయిపోయింది అనుకున్న భయం గచ్చ 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 పొద్దు కూకుడు అయ్యేవాడు ఆడు మొదలతో చక్కగా తగిటికి లిక్కలు మీద లిక్కలు 3 లిక్కర్లు కొట్టేస్తారు ఆడు అన్నవే ఏమంటాడు కిందనే కలుపుతాడు ఆడు మంచం వేయమంటాడు అది మీద వండే తెరవది అది కింద వండే తెరవది పొద్దుగా లేచి తెలుసు ఆయన బెడ్ మీద వన్నడా బెడ్ కింద వన్నడా పెందాము కట్టలు ఎత్తెక్కి మేము గోడున్నాడు ఒక్కొక్క తల్లికి అది రాక అందుకని ఇంతమంది మొగోళ్ళ తల్లిద్దరన్నట్టు ఇక్కడ కుమార్పల్లి సాయి అందుకని ఎప్పుడు మాట నేను నేనన్నా నీ కమ్మలంటి కందల్లా రవ్వలాంటి సిరుకులు రాలుతున్నాయి ఏ ఇంటాలు కలకల కలకల కండదల పెడతారో ఆ ఇంత దరిద్రం ఉంటది ఏ ఇంటలకు ఒక పాడలు ఉంటారో ఆ ఇంట్లో ఇనుప కచ్చెల తల్లిళ్ళంతా తిరుగుతుంటది ఏ ఇంతలు ఉన్నా లేకున్నా నవ్వుకుంటా ఉంటారో ఆ ఇంత లక్ష్మి తండ్రి రాదురు ఏమిలే కదమ్మా అవసరమైతే అంబారిపేట రమ్మ ఎలబెడతా అవునా పెళ్ళానికన్నా ఎక్కువ అన్న మొత్తగా అడుగుతున్నా కానీ కొన్ని చూడబడ కరోనా రోగం చేయవచ్చు ఎన్నడ పోతుండే స్వామి
ఎండి ఉన్నదాని బంగారం ఉన్నదా అది దగ్గర బంగారం తెచ్చుకొని పక్కన వేసుకొని పండుకుంటున్నాడు అది పొద్దుగా వేసుకున్నాడు బలములేనటువంటి పడతి వస్తు యుద్ధము రావా నీ పాదాల సన్నిధిలో ప్రాణాలు వదులుతానంటున్నవా దేవి ఇచ్చేదా నువ్వు దచ్చినాక నేను బతికి ఉంటానా ఏ దేవి మొగోని బతుకుని అర్థము కాదు మొగోని జీవితం అర్థము కాదు నువ్వు ఆడి నిల్ల ఉన్నావు అందుకనే పూర్వముల పెద్దలు లగ్గము ఎయ్యంగా 30 ఏళ్ళ మొగోనికి 10 ఏళ్ళ పిల్లల లగ్గము ఏచిండ్రట 30 ఏళ్ళ మగవాడు ఎక్కడ 10 ఏళ్ళ ఆడేళ్ళ ఎక్కడ అట్లా ఎందుకని లగ్గము ఏచిండ్రు 6 ఏళ్ళ
ఉన్న కట్టము ఈ లోకం మీద వలకుండనయ్యలా అందుకనే తెలిసిన మొగోడు ఒకడు గుణవంతుడు భార్యలోన దేవతను చూసుకొని దండాలు పెట్టుకుంటాడు తెలువని మూర్ఖుడే ఊకే పెండ్లాన్ని కొట్టుకుంటాడు ఎందుకని జన్మనిచ్చిన తల్లి 20 ఏళ్ల కొడుకును మాత్రమే ఎత్తది అదే చేసుకున్న భార్య భర్త ఎదుగుంటోడ 20-80 ఏళ్ల దాకా భార్య భర్తలుగా మొగోని కోపమంతా జన్మనిచ్చిన తల్లి మీదనే తర్వాత పెండ్ల మీదని ఇంకొకరు అనే మొగోనికి లేదు అదే మొగడు చచ్చిన 4 ఏళ్ల బతుకుంటే కొడుకులు కోడళ్ళు కలిసి పోయకపోతే 4 ఏళ్ళు తిరుగుతుంది నా కొడుకు నేను కదలేదా నా కోడల్ని నా కన్న పెడతానని చెప్పుకుంటది నన్ను వచ్చి కోడలు కొడతారు ఆ బాధ కన్నా అత్త కన్న పెడతారు గట్ల పెళ్ళను దక్కిన మొగోడుంటే గట్ల చెప్పుకోడు దేవి నా కోడల్ని పిలిచి పెడతారు ఆయన కొండకెదిరి చూసినట్టు ఎరుగుతారయ్యా ఒక్కొక్కతుంటని గుణవంతురాలయ్య కడుపుల పుట్టిన కోడలి నా మామ లేకపోతే మొగడెక్కడి చెరచున్న మొగడు లేకపోతే ఇంటికి నేను యజమానురాలవునా అది ఏది వేసుకున్న పిలికడ దాచి ముసలికి వెళ్తాది ఇక మొగడుతుంటది తని కడుపుగా తన 5 మొగ్గులు పెట్టుకొని ఏడువా తన బండ మీద పొందబెట్ట తన అమ్మగారి కొత్త దానికి సారే ఉంటది అయినంగా వేసుకుంటది పిల్లగంద కెడుతుంది తను ఇంతటి మొగని కెడుతుంది పిల్లందరూ వినంగా బంధుకు కుంటి ముతలోడు పులుకు పులుకు మొక్కములు మీరు తెలుసుకోబోయి దాచుకుంటది ఆయన ముసలోనికి పెట్టది దాచుకున్నది పొద్దుగాల వేసినాక ఖరాబైతే తీసుకుపోయి పన్ను దాగకుండా మారవస్తుంది కుడిదిన వయ్యంగా పెళ్ళవు లేని ముసలయ్యే కొడుకో కంటికి సారెడు నీళ్ళకెడుతాడా అదే బిడ్డ నాకు వెళ్తే పో బిడ్డ ఇంతమంది లోపల బిడ్డ ఇంకా నిలబడ దగ్గరిపోతాను అప్పుడు సచ్చిన భార్య కత్తని మోనికి భార్య బతికి ఉన్నది రోజులు భార్య విలువమోనికి అర్థంగా భార్య బయట అర్థంగా అర్థమైతుంది దేవి నన్ను ఒక్కడిని వేసి తొంగోల పోతుమని చెప్తాను కడుపులో పుట్టిన బిడ్డలంతగా ఇందల్లో ఉంటే బిడ్డలాది కత్తరు బిడ్డలాల మీ అమ్మ చచ్చినాడు మీ నాయన చచ్చిందనుకున్నారా నన్ను ఎట్లా మర్చిలని ఏడుతారు కానీ మీది కడగలు మొగోడు కొడుకు పడిపోయి ఇంటికి వచ్చినాక నాయనాను తిన్నవా అని అడుగుతాడు ఆ ముసలయ్య గుడ్ల నీళ్ళు తుడుచుకొని తినకున్నా తిన్నరా కొడుకు అని చెప్తారా ఎందుకంటే ఇవాళకు నా కోడది నాకు అన్నం పెట్టలేరు కొడుకంటే కొడుకు పోయి కోడలు దాని వీడికో బాడి కత్తడు ఏమో మళ్ళీ ఎలా పెట్టి అన్నం పెడతాడు పెట్టదు ఇట్లా తినకుండా తిన్నానంటే నా కోడలు కడుపులదే ఉండి పిరికెడు మెక్కులు పెడుతుందని ఏడుతాను లేరా ఆ సొంటి కూర నీళ్ళు ఇద్దరన్న పాల్పడ్డారు లేరా కళ్ళ ఏం లేదు ఇంగ్లీష్ కుట్టులేదా మనవాడ అంటే వస్తానా ఇది ఆ బాపతి ఎందుకంటే ఉన్నది మరి ఏడగిట్లంటే పక్క ముక్కలు ఏడగొడుతున్నాడు నువ్వు బాగా వచ్చిన ఎత్తనా అంటారు కదా ఇంత సగం మంది ఉన్నారు మీరు వస్తా కూడా ఎట్లేదు నానమ్మకు సిప్పలున్న పెట్టంగా కొడుకుని కైళ్ళ పోరాడు వింటారు చదువుతున్నా పోరాడన్న మాట్లాడుతుంటే మేము పైన తింటాం సిప్పలు తింటున్నాడు ఏంటని పోరాడుతున్నాడు ముసలం అన్నదాట కొనసాగి 20 నాకు సిప్పగా చేసి బిడ్డ తండ్రి పోరాడన్నాడు నానమ్మ మా అమ్మ అన్న పెట్టగా సిప్పలు అవట్టి అయ్యో కొడుకు 50 ఏళ్ళను కొట్టడం అవసరం ముసలా అంటుంది నీ ఎవరిని కొట్టంత చూస్తుంది ముసలా అనుకుంటుంది నేను ఉంటే ఊడప్ప పోతే పోడప్ప దాన్ని వచ్చిన కాకుండా అని కుక్క
కూరలేం చేస్తాడు చూస్తా ఎప్పుడో కూరలు అన్నం పెట్టింది అక్కడ పడింది ఈ ముసలమ్మ చిప్పని రావడానికి పిడా తెచ్చేసి 16 అక్కడైందో దాని సిప్పల బంధువాడ ఎదురు కూర దగ్గర మీద కుక్కిన కత్తుంది ముసలి కూడా సిప్పల కూరడు చూస్తున్నాడు మా అమ్మవి మా నాన్నమ్మని కొట్ట తట్టుండ్రు దన్నను కక్కిన గదిలో పడ్డాడు ఇటు అమ్మున్నది ఇటు నాన్నమ్మ ఉన్నది ఈ అమ్మాయి నన్ను నాన్నమ్మ అంటుంది ఆవిడ సలవా నువ్వు చెప్పలే సవాలు పెట్టే ఎట్లా అనుకుంటా ముసలందరూ వీకెండ్ సిప్పట్టే ఉందా నాకు ఇంకో సిప్ప కొనే కాలం చేసి ఇంకో అంటే ఎందుకు అంటావు ముసలి దగ్గరికి సిప్పల మా అవ్వకుండా మన ఆయనకు నేను మాట పోయకపోదురా అది కొట్ట కొట్ట వస్తుండు ముసలి పోరని విట్టా 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 నీ బాధ్యత కొడుకో నువ్వు ముస్తావంతానే ఉన్నావు కొడుక హత్య పోరని గుణవంతురాలైనా ఈ లంచ కొడుకు నాకు వచ్చి పటాసి పెడతాను రేపు నా గరే గడ్డుండుల్లో ఆడుకుంచుకొని దీన్ని అత్తమామల కట్టబెట్టుకున్న కోడళ్ళు ఒకవేళ ఉన్నట్టయితే ఒకనాడు కాకుండా కట్టం లాగా తప్పని రేపు చూడు ఆడకట్టుకి 2 కోడళ్ళల్లో మారుతారు పోయి ముసలికి మంచిగా పెట్టాలి రోజు ముసలి మంచిగా పెడితే ముసలి మనం అంటాను పెట్టు నీ బాధ్యం పోక నువ్వు ఏమంటే కాపులు జరుగుతున్న బాధ్యం ఉన్నాయట అందుకని ముంగడ ముచ్చట వా